ఎక్సలెంట్గా ఉన్నాయండి. ఐ మీన్ ఈవెన్ రైట్ నౌ ఇప్పుడు కూడా చాలామంది తెలుగు వాళ్ళు న్యూజెర్సీలో ఫార్మసీలోని, ఐటీలోని, ఇన్ఫ్రాస్ట్రక్చర్లోని కూడా బాగా రాణించారు. అందుకోసం చెప్పే గవర్నర్ గారు బ్యాక్ ఇన్ 2019లో ఈ మేడ్ ఎ ట్రిప్ అనమాట. గవర్నర్ మర్ఫీ వచ్చినప్పుడు ఇది స్టార్ట్ అయింది. కొత్తగా మమ్మల్ని కొంతమందిని కమిషనర్స్ కింద న్యూజెర్సీ ఇండియా కమిషన్ స్టార్ట్ చేసి అందులో వేశారనమాట. దాంట్లో భాగంగానే లూటెనెంట్ గవర్నర్తో కలిసి ఇందాక శ్రీ గారు చెప్పినట్టు నేను ఆయన అలా ఇంకొక 18 మంది కలిసి ఈ మిషన్ కింద వచ్చాము. నిన్నటి వరకు బెంగళూరులో అయినాయండి సమావేశాలు. ఈ రోజు నుంచి హైదరాబాద్లో, ఈరోజు రేపు హైదరాబాద్లో ఉండి ఇక్కడ నుంచి మళ్ళీ అహ్మదాబాదు, అక్కడ నుంచి అమృత్సర్, ఢిల్లీ వెళ్ళి ఆ స్టేట్స్తో కూడా ఫ్యూచర్లో ఎలాంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ ఈ రెండు కంట్రీస్ మధ్య డెవలప్మెంట్? మెయిన్గా ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కానీ ఎకనామిక్ డెవలప్మెంట్ కానివ్వండి. అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, స్టార్టప్ కంపెనీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు బాగా ఎక్కువ చేస్తున్నారు కదా. సో దానికోసమని ఆ ఎకోసిస్టమ్ ఎలాగైతే మనం కండ్యూసివ్ చేసి ఇక్కడ వాళ్ళు అక్కడ అమెరికాలో న్యూజెర్సీలో వచ్చి బిజినెస్ స్టార్ట్ చేసేటట్టు న్యూజెర్సీలో ఉన్న అమెరికన్ కంపెనీస్ తెలుగు రాష్ట్రాలకు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అది డెఫినెట్గా ఈ విజిట్ మూలాన్ని బాగా కండ్యూసివ్గా తయారవుతుందండి. ఎలాంటి స్మాల్ చిన్న చిన్న అడ్డంకులు ఉన్నా సరే అవి కూడా ఇక్కడ ఎలక్టెడ్ అఫీషియల్ తోటి మినిస్టర్లతో మాట్లాడి తగ్గించగలం. ఇందాక శ్రీధర్ బాబు గారు ఐటీ మినిస్టర్ గారు వచ్చారు. ఆయన చెప్పారు రేవంత్ రెడ్డి గారు ఈజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు నాట్ ఓన్లీ ఇంతవరకు హైదరాబాద్లో జరిగిన ప్రోగ్రెసే కాకుండా ఇంకా ఎక్కువ చేయాలనేటటువంటి ఆశతోటి ఆయన ఉన్నారని చెప్పి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా కొత్త గవర్నమెంట్ కూడా ఇట్స్ ట్రైంగ్ టు డూ సంథింగ్ వెరీ పాజిటివ్ ఫర్ ది ఇదనమాట. సో ఎకనామిక్ గాను, కల్చరల్ గాను, పొలిటికల్గా కాకుండా టెక్నాలజీ వైజ్ కూడా ఈ 4 రంగాల్లో కూడా బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నానండి.